అమలారా అయ్యలారా ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. ఎప్పుడు వస్తాడు క్లయింట్ కాడా? హాయ్ హాయ్ క్లయింట్. యా ఐఎమ్ ఫైన్. హౌ ఓల్డ్ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. ఓకే, యూ ఆర్ నాట్ లాఫింగ్. I think expectation got joined. You're not joined? Okay, reality joined. Yeah. Okay. Reality joined. Yeah. Okay. Carry on. ఈ క్లయింట్ కానీ మేనేజ్ చేయడం కష్టమరా బాబాయ్. ఇవన్నీ నాకు చెప్తారు వీళ్ళ పనులన్నీ. ఈడెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో అన్నయ్య. అచ్చు చెప్పరా ఏంటి? అదే అన్న రెజ్యూమ్ పంపిస్తున్నారు కదా అన్నయ్య, ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను కదా అన్నయ్య. రెజ్యూమా? తర్వాత చూస్తానులేరా, ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి. ఏం చదువులే పెట్టే, ఏం కాదు తర్వాత చూస్తానులే. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య చెప్పండి అన్నయ్య. ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ గారు చెడ్డతాడు అన్నయ్య. బొక్క ఆడికి ఎందుకు భయపడతారా? ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ గాడికే ప్లేస్మెంట్ అవ్వక మన కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఎందుకు ఆడిని చూసి భయపడతా? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అబ్బా ఏ లోపల. సరే వాట్సాప్ చేయి. మీకు ఆల్రెడీ పంపిస్తాను అన్నయ్య. స్టేటస్లో పెట్టరా, మెసేజ్లో పంపించుకో. పెద్ద ఫీల్ రావట్లేదు ఈ మధ్యన అందులో చదువుతుంటే. స్టేటస్ లోనా? సరే అన్నయ్య. Hello. Sorry for the interruption. I just got some urgent work. Yeah. My neighbors got heart attack. Yeah. No. Nothing. I just told about them like my salary got increased. Yeah. It's fake news. I know about you. It's a fake news only. Yeah. Okay. Fine. Salary increase చేసామని చెప్పగానే కంగారెడిపోయాడు బిడ్డ. ఏంటని అంత నీరసంగా ఉన్నారు? వర్క్ బైక్ ఉంటుందా? అసలు టైం ఉండలేదండి. టైర్డ్గానే ఉన్నాంలే. కాలేజ్ టైంలో అయితే బోల్డ్ టైం ఉండేదిరా. అసలు ఇక్కడ టైమే తెలియట్లేదు. పోనీ ఏమన్నా పీకెత్తున్నామంటే సగం టైం క్యాంటీన్లోనే ఎడుతున్నాం. దీనికి తోడు ఆ క్లయింట్తో ఇంగ్లీష్లో మాట్లాడడం ఒకటి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం కన్నా క్లయింట్ గడికి తెలుగు నేర్పించడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే. పేరు అచ్చుత్. ఓకే ఫైన్. ఏంట్రా ఇది? ఈమెయిల్ ఐడియా షీ సెడ్ ఎస్ బట్ వై @gmail.com. ఇలాంటి ఎవడైనా పెడతాడో రెజ్యూమ్లోని? కొంచెమైనా ప్రొఫెషనల్గా ఉండాలిరా. నీ పేరు ఉంది కదా, ఎవరికి ఇచ్చావది? ఎక్కడన్నాయా? మీ 90 కిడ్స్ మాకు రిసోర్సెస్ ఉంచట్లేదు అనుకున్నాను. కనీసం ఈమెయిల్ ఐడి పేర్లు కూడా ఉంచట్లేదు. అబ్బో, ఏం పేర్లు పెట్టినా ఇట్స్ ఆల్రెడీ టేకన్ అని వస్తుంది. అచ్యుతన్ పెట్టాను, టేకన్ అని వచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను, టేకన్ వచ్చింది. ఆఖరి క్రష్ నేమ్ పెట్టాను, షీఈ్ ఆల్రెడీ టేకన్ అని వచ్చిందా? అందుకేనే షీ షేడ్ ఎస్ ఎవరికో బట్ వై ఎందుకో అని పెట్టేశాను. ఓకే. కెరియర్ ఆబ్జెక్టివ్. I want to succeed in an environment of growth and excellence. కుసులో మెలి. దీని మీనింగ్ ఏంటో తెలుసురా నీకు? తెలీదన్నయ్య. మా ఫ్రెండ్ మదన్ గారి రెజ్యూమ్ అది. జస్ట్ నేమ్స్ పర్సంటేజ్ మ్యాచ్ పెట్టాను అంతే. తెలిసిపోద్దన్నయ్య. ఒరే అచ్యుత్, నువ్వు 20 ఏళ్ళలో ఏం పీకేవని ఇది చూసి చెప్పాలి. అదే ఈ రెజ్యూమ్ చూసి చెప్పాలరా. ఒక్కోసారి రెజ్యూమ్లో నువ్వేం రాసావని అని కూడా అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఏం చెప్తావు? మై ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్తావా? అర్థమైందన్నయ్య. ఎగ్జామ్స్ ముందు స్లిప్పులు చదివినట్టు ఒకసారి రెజ్యూమ్ కూడా చదువుతానన్నయ్య. ఈ ప్రిపరేషన్ లెవెల్. అన్నయ్య నాకు డౌట్ అన్నయ్య. చెప్పు. అన్నయ్య యాక్చువల్లీ నాకు 10th క్లాస్ లో 90.2 వచ్చింది అన్నయ్య. రౌండ్ ఫిగర్ చేసి 91 పెట్టాను. ఆ సర్టిఫికేట్లు వెనకాలే ఉంటాయి కదా, దొరికెత్తానా? ఏం కాదులేరా, ప్రతి ఒక్కదానికి ఏదైనా లాజికల్గా ఆన్సర్ ప్రిపేర్ అవుతూ ఉండు. అంతే తప్ప సార్ మీరు అది అడగలేదు సార్ అని చెప్పేసి ఎదవ గెలికించుకో. ఓకే అన్నయ్య. అదే నాకు డౌట్ అన్నయ్య. అనే ఫస్ట్ స్ట్రెంత్ పెట్టి తర్వాత టెక్నికల్ స్కిల్స్ పెట్టి లాస్ట్ ఇయర్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టాలా, లేదా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి తర్వాత స్ట్రెంత్ పెట్టి తర్వాత టెక్నికల్ స్కిల్స్ పెట్టాలా? అది ఎలా పెడితే బెస్ట్ అన్నయ్య? ఏ వరుసలో అయినా పర్వాలేదు, ఆడితో మాత్రం వరుసలు కలపకు. ఏంట్రా ఇది ఇన్ని స్టెన్స్ పెట్టు? ఒకసారి చదువు నాన్న ఇవి. స్టెన్స్ అన్నయ్య: హానెస్టీ, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జడ్జ్మెంట్ అండ్ డెసిషన్ టేకింగ్, enthusiasm to learn. No thanks, bill please. అచ్యుత్, do you know them? పోనీ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా నీకు? తెలుసన్నయ్య. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మిడిల్ ఫ్లోర్ లో ఉంటారు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నావు వాడి కాలేజీలో ఏం పీకుతున్నాడని చెప్పి మినిమం ఐడియా వస్తుంది వాళ్ళకి. పైగా నువ్వేమో వరస్ట్ కాంబినేషన్లు పెట్టు.
చాలా దారుణమైన కాంబినేషన్ అనమాట. ఎలా అంటే కిల్లర్ హాస్పిటల్స్, రాక్ ఆన్ దేవాలయం, 100% ప్లేస్మెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా అనమాట. అదేం కాంబినేషన్ అని అలా ఉంది? నీ గురించి నాకు తెలుసు కాబట్టి, నువ్వు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడితే వారు ఎటువంటి స్ట్రెంత్స్ ఉంటాయో కూడా నాకు తెలుసు కాబట్టి, నువ్వు దయచేసి అవి మార్చేస్తే బెస్ట్. ఎందుకంటే హానెస్టీ కూడా నీ స్ట్రెంతే కదా. సరే అనే మరి వీక్నెస్ ఎలా ఉన్నాయా? వీక్నెస్ అక్కడికి వస్తున్నాను. ఫస్ట్ నీ వీక్నెస్ ఏంటో చెప్పాలి, ఇమీడియట్గా వాన్ చేసుకున్నట్టు ఆ వీక్నెస్ ఎలా ఓవర్కమ్ అవుతావో చెప్పాలన్నమాట. లైక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అన్నది నీ వీక్నెస్ అయితే, ఇంగ్లీష్ పేపర్లో చదువుతున్నాను సార్, ఒకవేళ దెబ్బ తగిలితే అమ్మా అని అడగకుండా అవుచ్ అని అంటున్నాను సార్, పల్లె వెలుగులో కూడా చేయలేదండే అని అడగకుండా చేంజ్ ప్లీజ్ అని అంటున్నాను సార్ అని చెప్పాలి. ఓకే ఓకేనే. ఓకే అచ్యుత్, వాట్స్ యువర్ వీక్నెస్? గోల్స్ అన్నయ్య. గర్ల్స్ చెప్పరా, ఎలా ఓవర్కమ్ అవుతావు చెప్పు. చెప్తానన్నయ్య, జాబ్ వచ్చే బాయ్స్ హాస్టల్లో ఉంటాను. యూట్యూబ్ లో గోల్ తమ్ముళ్ళు ఉన్నాయి, అసలు క్లిక్ చేయను. గోల్ కొలిక్స్ ఓన్లీ ఫ్రెండ్షిప్ డిస్క్లిన్ చేయను. అండ్ ముఖ్యం ఇంకోటి, ఓన్లీ కీ వీడియోస్ చూస్తాను, ఇంకేం చూడను. ఇంటర్వ్యూకి వచ్చిన లేడీస్ అనుకో ఏం చేస్తారా? ఇది ఉంది కదా, ఆ టైంకి ఎదురు మేనేజ్ చేస్తానన్నయ్య. బాగా ప్రిపేర్ అవ్వరా. ఎవరైనా అడిగితే నా పేరు మాత్రం చెప్పుకో. ఓకే, ఏం పెట్టావు ఇంకా? టెక్నికల్ స్కిల్స్లో రెగ్యులర్గానే పెట్టు, C++, జావా. అందరు కామన్ కదన్నయ్య, అందుకనే రెండు పెట్టేసి ప్రిపేర్ అయిపోతున్నాను. సికి C++కి తేడా ఏంటి? ఆలోచిస్తున్నాడు. సర్లే లైట్ తీసుకో. బాలగురుస్వామి తెలుసు కదా? బాలస్వామి ఏంట్రా బాలగురుస్వామి తెలీదా? ఇప్పుడు స్వామి మాల వేసుకున్న వాళ్ళ గురించి ఎందుకన్నయ్య? రే బాలగురుస్వామి రా, సి బుక్ కాదర్రా, కనీసం అది కూడా తెలీదు నీకు? ఓడి అమ్మ ఆడే ఆయన గుర్తించడన్నయ్య. ఏం చేస్తున్నావురా బొక్క, నువ్వు ఏం ప్రిపేర్ అవుతున్నావు? ఆ మినీ ప్రాజెక్ట్ కూడా ఎవడో చేస్తుండాలే. చిచి చేయలేదన్నయ్య, కొనేసాను. పేమెంట్ సీట్ కదా రాజే. అంటే అన్నయ్య ఇంకేంట్రా ఆఫీస్ అందరూ ఒకటే. ప్లేయింగ్ క్రికెట్, లిజనింగ్ మ్యూజిక్, స్టాంప్ కలెక్షన్. ఎక్కడ? దస్తావేజీలోనా? ఏంట కొంచెమైనా మారరా మీరు. ఇంకేం చేసావు? పీపీటీ అన్నయ్య. మొత్తం రెజ్యూమ్లో ఇది ఒక్కడే కొంచెం చూడదగ్గదు. పార్టిసిపేటెడ్ ఇన్ పీపీటీ ప్రజెంటేషన్, పార్టిసిపేట్ 2K17 ఫెస్ట్. అవునన్నయ్య. పార్టిసిపేటెడ్ ఇన్ పీపీటీ, participated 1. Wow, what a change over mama. Won second prize for paper presentation for the topic how to participate in paper presentation. ఫస్ట్ వచ్చినాడు ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చాడో, ఎన్ని పార్టిసిపేషన్ చేశాడో. అంటే విన్నింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అన్నారు కదా, అందుకని ఇంట్లోనే పార్టిసిపేట్ చేసి వచ్చాను. అది ఓడిపోయినాడు ఏడవకుండా ఉండాలని చెప్తారు రా, గెలిచినోడికి మాత్రం కంగ్రాచులేషన్స్ అనే చెప్తారు. మార్చరా రెజ్యూమ్, అస్సలు బాగాలేదు. ఇలా అయితే చాలా కష్టం. ఇంకోసారి రాయనా? సరే అన్నయ్య. అయినా ఈ రెజ్యూమ్ ప్రిపరేషన్లు, పేపర్ ప్రజెంటేషన్లు ఇవన్నీ స్కూల్ టైం నుంచి అలవాటు చేయాల్సిందిరా. ప్రతిసారి ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్ చెప్పారు కానీ ఆర్ ఫర్ రెజ్యూమ్ అని పెట్టుంటే ఖచ్చితంగా మనకు ఐడియా ఉండదు రెజ్యూమ్ మీద. కానీ ఆర్ ఫర్ ర్యాట్ అని పెట్టారు. ర్యాట్కి రెజ్యూమ్కి జరిగిన రేస్లో ర్యాటే గెలిచింది. అసలు అప్పటి నుంచి మనకి ర్యాట్ రేస్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. ఏమీ అర్థం కాలేదన్నయ్య. నీకు అర్థం కాదులే, అర్థమైతే ఎక్కడ ఎందుకుంటావు కానీ పద. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ మొదలెడదాం. ఓకే చెప్పరా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ అచ్యుత్ రామరాజు, మై ఫాదర్ నేమ్ సీతారామరాజు, మై తాత నేమ్ సుందరరామరాజు, అండ్ నెక్స్ట్ స్టడీ నేలూరు సిరెడ్డి. జాలీ అన్నయ్య, జాలీ పెట్టుకోలేదన్నయ్య, ముందు చెప్పాలి కదా జాలీ ఆడుతున్నట్టు. సరే ఒక చాక్లెట్. వీడికి ఇంకా బుద్ధులు పోలేదు. మై నేమ్ ఈజ్, మై ఫాదర్స్ నేమ్ ఈజ్ అని మొదలెట్టకరా. చిన్నప్పుడు మనం జాలీలాట్లు ఆడుకునే వాళ్ళమని, ఒకవేళ రేమండ్ ప్యాంట్లు కొనిచ్చినా అందులో రేగొడియాల ప్యాకెట్లు ఎట్టుకు మరీ తిరుగుతావు అని చెప్పి మనమే హింట్ ఇచ్చినట్టు ఉంటుందిరా. ఓకే అన్నయ్య. మంచి వర్డ్స్ యూజ్ చేయాలరా. సో మై సెల్ఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ దిస్ ఈస్ లాంటి వర్డ్స్ ఏమైనా యూజ్ చేయాలి. అండ్ చివరిలో మంచి హై ఉన్న కోట్ ఒకటి చెప్పాలి. ఐ వాంట్ టు మేక్ ద వరల్డ్ ఏ మోర్ ఓపెన్ ప్లేస్. ఈ కోట ఎక్కడదనుకుంటున్నావా? నీలా బచ్చగాళ్ళు ఎవరి దగ్గర పెడితే ఆడితో కాపీ కొట్టేస్తాను అనుకున్నావు రెజ్యూమ్. మనం కాపీ కొట్టాలంటూ రేంజ్ ఉండాల. మార్క్ జుకర్బర్గ్ రెజ్యూమ్ కాపీ కొట్టేహాం మనం. అది మ్యాటర్. ఓకేనే అన్నయ్య, ఇంకెంతసేపు ఉంటుందన్నయ్య?
ఎందుకంత కంగారు, ఇంకా చాలా ఉందిరా బాబు. అంటే ఫార్మల్ డ్రెస్ షూస్ కొనుక్కోవాలన్నయ్య. ఇంటర్వ్యూకి మామూలుగా చెక్ షర్ట్లు వేసుకెళ్ళకూడదు కదా, ఓన్లీ ప్లెయిన్ షర్ట్లు వేసుకెళ్ళాలని కదా. ఒకసారి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుందామని. ఏం అక్కర్లేదురా, ఫ్రెండ్స్ ఏ ఉంటాయి కదా, అందరూ ఒకేసారి వెళ్ళరు కదా ఇంటర్వ్యూకి. అవి వేసేసుకో, డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తావు. నేనైతే మెకానికల్ వర్క్షాప్ డ్రెస్ చేసుకెళ్ళిపోయాను, ఏం ప్రాబ్లం. అది కదన్నయ్య, లాస్ట్ టైం ఏమైందంటేనంట, ఒకడు ఆల్మోస్ట్ లాస్ట్ రౌండ్ దాకా వెళ్ళిపోయాడంట. లాస్ట్ రౌండ్ లో జస్ట్ షూలెస్ కట్టుకోలేదని రిజెక్ట్ చేశారంట. నాకు అదే భయంగా ఉంది. ఒరే, ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పి ఖర్చు పెట్టేకరా. ప్రతిదీ బ్రాండ్ కొనక్కర్లేదు. జగదాంబలో సుకుమార్ షర్ట్స్ ఉంటాయి, అక్కడ కొనుక్కో, ఒకసారి బాగానే ఉంటాయిలే. డబ్బులు వేస్ట్ చేయకమ్మా. ఎందుకని డబ్బులు దాచుకోమంటున్నారు? నువ్వు మన కాలేజ్ క్యాంపస్లో జాబ్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకు. ఈసారి చాలా తక్కువ మంది తీసుకుంటారు, ముందుగా చెప్తున్నాను నీకు, నాకు తెలిసిన న్యూస్. అదేంటనే మీ టైంలో అందరూ బాగా సెలెక్ట్ అయ్యారు కదా, కాలేజ్ పెద్ద బోర్డు కూడా పెట్టారు కదా, 550 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారని. ఒక్క అది ఫేక్ కంపెనీ రా బాబు. మన కాలేజ్ పరువు ఎక్కడ పోతుందని చెప్పేసి మేమే డిసైడ్ అయ్యి బయటికి చెప్పలేదు అసలు. ఏంటి ఫేక్ కంపెనీయా? ఉడి అమ్మ, అంటే జాబ్ రాకుండా బయటికి వెళ్ళరా అన్నయ్య? దోలు తీరిపోయి ఉంటుంది కదన్నయ్య. బాగా తీరిందిలే అన్నయ్య. భయం వేస్తుంది అన్నయ్య, ఇప్పుడు జాబ్ రాకపోతే మా పరిస్థితి ఏంటన్నయ్య? సీనియర్లు ఉన్నది ఎందుకురా, మేము చూసుకుంటాం కదా. మేము చూసుకుంటాంలే. సరే అన్నయ్య. కానీ ఏంటంటే ఒక సిన్సియర్ అడ్వైజరా, కుదిరితే కాదు, నీ 100% ఎఫర్ట్ ఇచ్చి కాలేజీలో జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయరా. బయట చాలా కష్టంగా ఉంది, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నీకంటే నేను ఉన్నానని చెప్పాను, కానీ నాకంటే ఎవడో లేడు. కంపెనీ ఫేక్ అని తెలిసి హైదరాబాద్ వచ్చిన తర్వాత మొత్తం అందరూ జంప్ అయిపోయారు. నేను ఒక్కడే ఉండిపోయాను ఇక్కడ. ఇంట్లో చెప్పలేము, వాళ్ళేమో జాబ్ వచ్చిందని ఆనందంలో ఉంటారు, ఇంటికి వెళ్ళాము. పోనీ ఇక్కడికి వచ్చి నేను ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారని ఫోన్ చేస్తే అక్కడేమో నేను చాలా దూరంలో ఉన్నానంట, వాడు వేరే చోట్ల ఉన్నాడంట, ట్రాఫిక్ అంట రాలేనని చెప్పేశాడు. ఇంకొకడేమో ఈవినింగ్ వచ్చేస్తాను భయ్యా అని అన్నాడు. నేను ఫోన్ చేసిందే ఈవినింగ్ 8కి. ఇంకొకడేమో జస్ట్ షెల్టర్ కోసం ఫోన్ చేశాను, మా రూమ్మేట్స్ ఒప్పుకోడరా, చాలా కష్టంగా ఉంది, బయట వాళ్ళు అసలు అలౌ చేయట్లేదు అని అన్నాడు. ఆ ముందు రోజు నైట్ వాళ్ళు పార్టీ చేసుకున్నారు. కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి తిరిగి వాళ్ళు మేము అందరం. ఇక్కడ చేయలేదు, అందరూ హ్యాండ్స్ ఇచ్చారు. అప్పుడు ఒక పీజీలో మామూలుగా దిగాను. ఆ లగేజ్ అంతా పక్కన పెట్టేసి పిచ్చి నా కొడుకులా ఏం చేయలో తెలియక అటు ఇటు చూస్తూ కూర్చున్నా. అప్పుడు క్యాజువల్గా అబ్బాయి వచ్చాడు. అబ్బాయి కూడా సేమ్ నాలాగే అంట, 2 years నుంచి ట్రై చేస్తాడంట. నేను చూసి వచ్చగారిపోయింది నాకు, ఇలాగ మన వల్ల కాదని చెప్పి జంప్ అయిపోదాం అనుకున్నాను. కానీ మొత్తం పీజీలో ఒక్కొక్కడు పరిచయం మొదలుపెట్టాడు. మొత్తం అందరూ అదే బ్యాచ్, ఎప్పుడు తక్కువ లేడు. అప్పుడే తెలిసింది కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రియల్ లైఫ్ ఎలా ఉంటుందో, రియల్గా ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుందో. అప్పుడు డిసైడ్ అయ్యాను ఎలాగైనా జాబ్ కొట్టాలి అని చెప్పి. 9 నెలలు తిండి తెప్పులేం ఉండేవి కాదు. కోచింగ్ సెంటర్కి వెళ్ళడం, రూమ్కి రావడం, కోచింగ్ సెంటర్కి వెళ్ళడం, రూమ్కి రావడం, అంతే. ఏ ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు. ఇంట్లో వాళ్ళు ఫోన్ అసలు ఎత్తేవాడినే కాదు, సమస్య లేదు. ఒక్క టార్గెట్ కంపెనీ పెట్టుకున్నా, అది క్రాక్ చేయాలని చెప్పి. దాని ముందు 10 ఇంటర్వ్యూలు ఇచ్చాను, మొత్తం దొబ్బినాయి. కానీ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, చేయొచ్చు అని చెప్పి క్రాక్ చేస్తాను కంపెనీ. అప్పుడు అనిపిస్తుంది ఈ అమ్మ అని చెప్పి వెంటనే అది బాగా దొబ్బా, వేరే కంపెనీ కొట్టా. చివరికి జరిగింది ఏంటంటే, మా క్లాస్లో నాది హైయెస్ట్ ప్యాకేజ్. ఫస్ట్ ల్యాండ్ ఇచ్చారు కదా, వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి రెఫరెన్స్లు అడుగుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇలా ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ కొంచెం రిలాక్స్ అవుతారు. ఆ గుర్రాలన్నీ రేస్లో ముందే రిలాక్స్ అయిపోయి ఉంటాయి, పర్లేదులే అని చెప్పి. కానీ మాలా వచ్చిన గుర్రాలు తెలుసు వచ్చేది గోలా లేకపోతే గీటా అని చెప్పి, గోల్ని క్రాక్ చేసేదాకా పరిగెడుతూనే ఉంటాయి. అలాగా భయంకరమైన నాలెడ్జ్ ఉంటుంది అక్కడికి ఇటువంటి విషయాల్లో. అని ఎంతలా మారిపోతారా జనాలు? 9 monthsలో ఇంత నాలెడ్జ్ వచ్చింది నీకు? నాకు చాలా తక్కువరా. ఇక్కడికి వచ్చాడు నాలెడ్జ్ చెప్పి చెప్పి ఒక్కొక్కటి 4 మీద 6 ప్యాక్లు వచ్చేసి ఉంటాయి. 6 pack అన్నయ్య. కాబట్టి ఫస్ట్ బాగా ట్రై చేయి. అసలు రాలేదనుకో
బాధపడకు, ఇక్కడికి వచ్చేయి, బాగానే ఉంటుంది, కొట్టచ్చు పర్వాలేదు అంటే. కానీ ఫస్ట్లో భయపడుతావు అసలు అవుతుందా లేదా అని చెప్పి, కానీ చివరికి జాబ్ అయితే పక్కా వస్తుంది. क्योंकि हमको भी पता है डर के आगे जीत है, और इसके बीच में हम कुछ सीखते भी हैं. ठीक है, ఓకే అన్నయ్య, బాయ్ అన్నయ్య. कभी कभी लगता है आपको नहीं कृष्ण भगवान है. हिंदी मोटिवेशन लेకపోతే మనం ఎట్లా బాబు